మదిలో తలచిన ధన్యం యేసునామమే మధురం మదిలో తలచిన ధన్యం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం వెతలు తీరును కృపలు దొరుకును సాటి లేనిది యేసుని నామం యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథము అనేక మంది రాజుల యొక్క చరిత్రను మనకు జ్ఞాపకం చేస్తుంది. అన్య రాజులు దేవుని ప్రజల పట్ల దేవుని చిత్తము జరిగించున్నట్లు వారి యొక్క వ్యక్తిగత జీవితంలో భిన్నమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. దేవుడు తన చిత్తాన్ని జరిగించటానికి వివిధ రాజుల కాలాల్లో తాను తన ప్రణాళిక ప్రకారం తాను పనిచేశారు. ఒక క్రైస్తవుడు నమ్మెడిది ఏమిటి అని అనగా, దేవుడు తన సార్వత్రిక ప్రణాళిక చొప్పున దేవుని బిడ్డల జీవితాల్లో తానే స్వయంగా తన చిత్తానుసారమైన కార్యములను నిర్వర్తిస్తాడు. ఇది బైబిల్ గ్రంథములో దేవుని పిల్లల నమ్మిక. 21వ శతాబ్దంలో కూడాను దేవుని పిల్లలు తమ జీవితంలో దేవుని యొక్క సంకల్పము నెరవేరుట, దేవుని చిత్తము సంపూర్ణముగా నెరవేరుట గ్రహించగలుగుదురు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు అని వ్రాశాడు. కనుక దేవుని నామము నందలి విశ్వాసము కలిగిన వ్యక్తులు వారి జీవితాల్లో వారి పట్ల దైవ సంకల్పం నెరవేరుతుందని గ్రహిస్తారు. చూడండి, నేను రాజులను గురించి చెప్పే ముందు ఒక మాట చెబుతాను. దేవుని బిడ్డ ఎవ్వరూ కూడా మరణానికి భయపడరు. దేవుని బిడ్డ ఎవరు కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్ గురించి ప్రభువు పాదాలు పట్టుకుని ఏడవరు. మరి దేని కొరకు ఒక దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో ఏడుస్తాడంటే, నీ చిత్తం ఇంకా నా జీవితంలో జరగవలసినది ఏదైనా మిగిలి ఉన్నదా అని ఏడుస్తాడు. ఒక సేవకునికి లేక ఒక విశ్వాసికి కరోనా కానీ, క్యాన్సర్ కానీ, తీవ్రమైన అనారోగ్యం కానీ వచ్చినప్పుడు, ఇఫ్ హీ ఈజ్ ఎ మెచ్యూర్డ్ బిలీవర్, అతడు పరిపూర్ణత చెందినటువంటి పరిపక్వత చెందిన విశ్వాసి అయితే శారీరక మరణాన్ని దూరం చేయమని ప్రార్థించడు. ఎందుకంటే శారీరక మరణం ఇట్ ఈస్ డిజైన్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్. దేవుడే మన కొరకు ఏర్పరిచింది. మనుషులు ఒక్కసారి మృతునందవలని దేవుడు నియమించాడని హెబ్రీ 9:27 వ్రాయబడింది. నిజమైన పరిపూర్ణత పరిపక్వత కలిగిన విశ్వాసి తన ఆయుష్ పెంచమని కోరడు. క్రొత్త నిబంధన విశ్వాసి, నీ చిత్తము ఇంకా ఏమైనా మిగిలి ఉన్నదా నేను చేయాల్సినది, నీ పని ఇంకా ఏమైనా నేను పూర్తి చేయాల్సింది ఉందా అనేదే చూచుకుంటాడు. ఇది విశ్వాసుల జీవితంలో
వాస్తవం. నేను ఇద్దరు రాజులు, నిద్ర పట్టని రాజులు, ఇద్దరు రాజులు కలవరపడిన రాజులను గురించి చెబుతూ దేవుని సంకల్పాన్ని దేవుడు ఎలా నెరవేరుస్తాడో చూద్దాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో నిద్ర పట్టని నెబుకద్నెజరు రాజును గూర్చి రాసింది. రాజైన నెబుకద్నెజరునకు దేవుడు అతని ఏలుబడిలో 2వ సంవత్సరములో కలలను దయచేశాడు. ఆ కలలను అతడు మననం చేసుకున్నప్పుడు కలత పడ్డాడు, నిద్ర పట్టలేదు. అతనికి నిద్ర పట్టలేదు. తాను కనిన కలలను తనకు తెలుపుటకు శకునగాండ్రను, గారడీ విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలవ ఆజ్ఞ ఇచ్చాడు. నేనొక కలగంటిని, ఆ కలభావము తెలుసుకొనవలనని మనోవ్యాకులం పొందాను. కల్దీయుల సిరియా భాషలో ఉన్నటువంటి ఆ దాసులు అంటారు, మేము దాని భావం తెలియచేస్తాము, తమరి దాసులకు కళను తెలియచేయమన్నారు. విచిత్రం, నెబుకద్నెజరు కళ మీరే చెప్పాలి, కలభావం మీరే చెప్పాలి, ఆ కళ నన్ను కలతబెట్టింది అన్నాడు. సోదరుడా, సోదరి, ఇది ప్రపంచ భవిష్యత్తును గూర్చిన కళ. ఆ కళలో నీవు నేను మాత్రమే కాదు, యుగాంతం వరకు ఉన్నటువంటి ప్రజలందరికీ రిలేట్ అయిన కళ అది. ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్. నెబుకద్నెజరు రాజు మొదలుకొని ప్రపంచ దేశాల పరిపాలకులు ఏ విధంగా రాబోతున్నారు అనేది ఆ కళలో భావం, రాజ్యాలను గూర్చిన భావం. ఇది కల్దీయ, సిరియా దేశాలకు చెందిన జ్ఞానులెవరూ కూడా చెప్పలేకపోయారు. రాజు అయినటువంటి నెబుకద్నెజరు చంపుతానని బెదిరించాడు, అయినా ఎవరి వల్ల కాలేదు. దానియేలు రాజు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు, అయ్యా నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను ప్రార్థన చేసి చెబుతానని. రాజు సమయం ఇచ్చాడు, వారందరూ ప్రార్థించారు. దేవుడు దానియేలునకు ఆ కళను, కళ యొక్క భావాన్ని కూడా బయలుపరిచాడు. దానియేలు నెబుకద్నెజరు యొక్క కళను దేవుని వలన పొంది దానిని అతనికి వివరించినప్పుడు దానియేలు చెప్పిన మాటలు, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములు అన్నింటా ఆయన నామము స్తుతి నొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడనై ఉన్నాడు. ఆయన మరుగుమాటలను, మర్మములను బయల్పరచును. అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. చూడండి, ప్రభువు ఎవరో ఆయనకు చెబుతూ ప్రపంచ భవిష్యత్తు దేవుడు మీకు బయలుపరిచాడు. ఇది శకునగాండ్రు, జ్యోతిష్కులు చెప్పగలిగిన మర్మము కాదు. మర్మములను బయలుపరచు దేవుడు ఒకడు పరలోకమందున్నాడు, ఆయన యెహోవా. అంత్యదినముల యందు కలుగబోవు వాటిని ఆయన తన దాసుడైనటువంటి నెబుకద్నెజరునకు తెలియచేశాడు అంటూ ఆ గొప్ప మర్మాన్ని చెప్పాడు. రాజునకు నిద్ర పట్టకపోవటం, ఇద్దరు రాజులను చెప్పాను నేను. ప్రపంచ భవిష్యత్తు
ఈ రాజు యొక్క రాజ్యాలలో ఏ విధంగా వచ్చిందో చెప్పాడు. అందులో ఒక విగ్రహం ఉన్నది, అది తల బంగారముతో ఉన్నటువంటిది. దీని యొక్క వివరణ మనకు 31వ వచనం నుండి చెప్పాడు. గొప్ప ప్రతిమ అది, తల మేలిమి బంగారము, రొమ్ము భుజములు వెండివి, ఉదరము తొడలు ఇత్తడివి, మోకాళ్ళు ఇనుపవి. దాని పాదాలలో ఒక భాగము ఇనుపది, ఒక భాగం మట్టిది. ఆ తర్వాత చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుము మట్టి కలిసి ఉన్న ఆ ప్రతిమ యొక్క పాదాల మీద పడి దాని పాదాలను తుత్తినీయలుగా విరగగొట్టి తమకు కనపడెను. ఇది చేతి సహాయము లేని ఒక రాయి వస్తోంది. ఇక్కడ బంగారపు శిరస్సు నెబుకద్నెజర్ అని, ఆ తర్వాత రాబోయేటువంటి రాజ్యము మాదీయులదని, తదుపరి పారసీకులదని, ఆ తదుపరి రోమియులదని, చివరికి వచ్చేటప్పటికి ఇనుము మట్టి పొసగక ఉండు రాజ్యాలు, డెమోక్రటిక్ గవర్నమెంట్స్ ఎట్ ద ఎండ్ టైం. అంత్యకాలంలో ప్రభుత్వాలు పొసగని ప్రభుత్వాలు వస్తాయి. డెమోక్రసీలోనే కదా మనకు ప్రతిపక్షం పాలక పక్షం ఉంటాయి. ఒకళ్ళొకటంటే మరొకళ్ళు మరొకటి అంటారు. ఈ రెండింటికి పొసగదు. ఈ ఎండ్ టైమ్స్లో వచ్చేటువంటి సెక్యులర్ కంట్రీస్, డెమోక్రటిక్ గవర్నమెంట్స్, వీటన్నింటినీ ప్రజల పాలనలు అన్నమాట ఇవి. వీటన్నింటినీ తుత్తినీయలు చేస్తూ క్రీస్తు అను ఆ రాయి, చేతి సహాయము లేని రాయి అంటే మానవ సంబంధం లేనటువంటి పరలోకము నుండి వచ్చేటువంటి రాజ్యం, క్రీస్తు రాజ్యం 1000 ఏండ్ల పరిపాలన ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది చెప్పాడు. అంటే క్రీస్తు ప్రభువు పాలనకు ముందటి రాజ్యం ఈ ఇనుము మట్టితో కూడినవై పొసగని రాజ్యాలు. ఇప్పుడు మనమున్నది ఆ రాజ్యం కాలంలోనే. మీరు ఏ దేశాన్నైనా తీసుకోండి, పాలక వర్గానికి ప్రతిపక్ష వర్గానికి నిత్యం పోరే. అవి రాష్ట్రాలైనా అవ్వనివ్వండి, కేంద్రాలైనా అవనివ్వండి, దేశంలో ఉన్నటువంటి ఇతర సంబంధిత ఎలక్షన్ ఆర్ ఓటింగ్ ఉన్నటువంటి ఏ వ్యవస్థ అయినా తీసుకోండి. అతి చిన్న వ్యవస్థ అయినటువంటి సినీ ఆర్టిస్ట్స్ మా అనేటువంటి సంస్థ మధ్యన ఎలా ప్రవర్తించిందో మనం చూసాం. ఒకటి ఇనుము అయితే ఒకటి మట్టి, ఒక ప్యానల్ ఇనుము అయితే ఒక ప్యానల్ మట్టి, పొసగదు. ఈ కాలంలోనే మనుషుల మీద మనుషులు, రాజ్యాల మీద రాజ్యాలు లేస్తాయి. ఇది అంత్యకాలమని చెప్పబడింది బైబిల్. కావున ఈ రాజు కలవరపడి, కలతపడి, నలతపడి, నిద్ర పట్టక భయపడినటువంటిది ప్రపంచ భవిష్యత్తు అతనికి చూపించబడింది. సహోదరుడు, సహోదరి, దేవుడు తన సంకల్పము చొప్పున తాను నిర్వర్తించబోయేటువంటి భవిష్యత్తును ఒక అన్యరాజునకు బయలుపరిచాడు. ఎందుకు? అక్కడ తన బిడ్డలైనటువంటి దానియేలును హెచ్చించుటకు. అప్పటికే బబులోనునకు యూదా నుండి వచ్చినటువంటి యూదా జనాంగం 70 సంవత్సరముల చెరను అనుభవించటానికి వచ్చిన వారికి దానియేలును ప్రధానిగా దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక దేవుడు తన ప్రజల కొరకు తాను పని చేస్తున్నాడు. అందుకే ఆ రాజుకు ఆ దర్శనం వచ్చింది. ఆ తర్వాత కాలంలో బబులోను చెర పూర్తయిపోయిన తరువాత కూడాను
ఇంకా ప్రజలు బబులోను ప్రాంతంలో యూదులు మిగిలి ఉన్నారు. సంపూర్ణంగా వెనక్కి వెళ్ళలేదు వాళ్ళు. ఆ నేపథ్యంలోనే నెహెమ్యా గ్రంథము, ఎజ్రా గ్రంథము, ఎస్తేరు గ్రంథముల చరిత్రలు జరిగాయి. ఆ చరిత్రలలో ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో రాజైనటువంటి అహష్వేరోషు నిద్ర పట్టక ఆ రాత్రి గ్రంథాలను తెప్పించుకొని వాటిని చదివినప్పుడు మొర్దెకై అనేటువంటి ఒక యూదుడు చేసినటువంటి సహాయము అక్కడ అతనికి తెలియచేయబడినది. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము. రాజ్య సమాచారపు గ్రంథం తీసుకురమ్మని రాజైన అహష్వేరోషు ఆజ్ఞ ఇచ్చాడు. మొర్దెకైని ఆ దేశం మీద ప్రధానిగా దేవుడు తేవాలనుకున్నప్పుడు రాజైన అహష్వేరోషునకు నిద్ర పట్టలేదు. అందువలన అతడు ఆ గ్రంథాన్ని తెప్పించుకున్నాడు. ద్వారపాలకులైన బిక్తాను తెరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకైకి తెలిపినట్లు అందులో వ్రాయబడింది. ఆ సంగతి విని ఇందు నిమిత్తమై మొర్దెకై బహుమతి ఏదైనా, ఘనత ఏదైనా పొంది ఉన్నాడా అని అడిగాడు. అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చాడు. మొర్దెకై కూడా అనుకొని ఉంటాడు, నేను ఎంతో మంచి పని చేశాను కదా, గుర్తింపు వస్తుందని. కానీ రాలేదు. దానికి దేవునికి ఒక సమయం ఉన్నది. ఆ సమయంలో దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. God has his own timetable. ఓన్ టైం టేబుల్ ఉంది దేవునికి. దానియేలు గ్రంథంలో దానియేలు చెప్పాడు కదా నెబుకద్నెజరుతో, కాలములను మార్చువాడు, సమయములను మార్చువాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో కూడాను కాలములు సమయములను గురించి తెలుసుకొనుట మీ పని కాదు, అది దేవుని పని అని అన్నాడు. కనుక అకార్డింగ్ టు హిస్ ప్లాన్ అండ్ హిస్ టైమ్ గాడ్ విల్ డూ హిస్ థింగ్స్. మొర్దెకై మెడవంచని వాడు. అగాగీయుడైనటువంటి హామాను రాజు దగ్గర అధిపతిగా ఉన్నప్పుడు అతనిని వంగి సలాము చేయు విషయంలో మొర్దెకై తలవంచని కారణం చేత మొర్దెకైని, అతని జాతిని నశింపచేయటానికి తాకీదులు పుట్టించాడు. మొర్దెకై కొరకు హామాను తన ఇంట ఒక 50 అడుగుల ఎత్తు ఉరికొయ్యను సిద్ధం చేయించాడు. అతని భార్య అక్కడికి చెప్పింది, నీవు గనక దేవుని సేవకులతో ఇలాంటిది పెట్టుకుంటే నువ్వు సక్సెస్ కావని అతని భార్య కూడా చెప్పింది. అయినా కూడా వినలేదు. ఉరికొయ్య సిద్ధం చేశాడు. ఇక కాలం వస్తున్నప్పుడు యూదా జాతి అంతా నాశనం అయిపోతుంది. ఇక అట్లాంటప్పుడు దేవుడు తన సమయం చొప్పున తాను రియాక్ట్ అయ్యాడు. రాజుకు నిద్ర పట్టకపోవటం దేవుడు చేసిన కార్యం. గ్రహిస్తున్నారా? రాజులకు నిద్ర పట్టకుండా చేసి తన బిడ్డలను హెచ్చించినటువంటి దేవుణ్ణి బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాము. అహష్వేరోషు ఎప్పుడైతే మొర్దెకైకి ప్రతిఫలము దయచేయబడలేదని విన్నాడో, అగాగీయుడైన హామానును పిలిచి, నీవు ఒక సలహా ఇవ్వాలి, రాజు ఘనపరచనపేక్షించు వానికి ఏమి చేయాలి అని అతన్ని అడిగాడు.
అతడు అనుకున్నాడు, నన్నుగాక మరి అవనిని ఘనపరుస్తాడనుకుని రాజవస్త్రాలను ధరింపచేసి రాజు ఎక్కు గుర్రము మీద అతనిని ఎక్కించి, రాజు తన తల మీద ఉన్న రాజకిరీటం ఒకడు తీసుకుని వచ్చి, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు వస్త్రములను గుర్రమును పట్టుకొని రాజు ఘనపరచను అపేక్షించువానికి వస్త్రాలు ధరింపచేసి గుర్రము మీద ఎక్కించి రాజవీధిలో నడిపిస్తూ, రాజు ఘనపరచను అపేక్షించువానికి ఈ ప్రకారం చేయదగుతుంది అని అతని ముందర చాటించాలండి అని చెప్పాడు. చూడండి, ఇజ్రాయేలులకు శత్రువు, యూదులకు శత్రువు అయినటువంటి హామాను రాజు తనను ఘనపరుస్తాడనుకొని అవన్నీ చెప్పాడు. కానీ రాజు వెంటనే అతనితో ఇవన్నీ ఒక్కటి కూడా తక్కువ కాకుండా యూదుడైనటువంటి మొర్దెకైకి నీవే స్వయంగా దగ్గరుండి జరిగించు నా పక్షంగా అని ఆజ్ఞ వేశాడు. 10వ వచనం చివరి మాట అన్నది, హామానునకు రాజు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ప్రకారమే హామాను తన వస్త్రములు నా గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రాలను ధరింపచేసి గుర్రము మీద ఎక్కించి రాజవీధులు అతను నడిపించుచు, రాజు ఘనపరచను అపేక్షించు వారికి ఈ ప్రకారము చేయదగినని అతని ముందర చాటించెను. మొర్దెకైని దేవుడు ఘనపరిచాడు, హామానును హీనపరిచాడు, సిగ్గుపరిచాడు. ఆ తదుపరి అతని యొక్క కుట్రను దేవుడు భంగం చేశాడు. ఏ ఉరికొయ్య పైన అయితే మొర్దెకైని ఉరి తీయాలని హామాను తయారు చేయించాడో అదే ఉరికొయ్య మీద అతడే ఉరి తీయించబడ్డాడు. యూదులు రక్షించబడ్డారు. ఎస్తేరు కలుగ చేసుకుంది. ఇదంతా గ్రంథంలో ఉంది. గాడ్ ఇన్వాల్వ్డ్, దేవుడు జోక్యం చేసుకున్నాడు. మొర్దెకై ఎస్తేరు గ్రంథం చివరి అధ్యాయం చివరి మాటలలో మొర్దెకైని దేవుడు ప్రధానమంత్రిగా చేసినందున ఆ దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను. ఆ దేశంలో చాలామంది అతనిని ఇష్టపడేటట్లుగా దేవుడు చేశాడు. అన్యుల దేశములో దేవుని పిల్లలు ఏలికలుగా పనిచేశారు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ప్రధానమంత్రిగా చేశాడు. దానియేలు గ్రంథంలో 3 రాజుల రాజ్యాల్లో కూడాను దానియేలు ప్రధానమంత్రిగా చేశాడు. అలాగే యోసేపు ఫరో ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో అన్యరాజ్యం అది ఐగుప్తు, అక్కడ కూడా ప్రధానిగా చేశాడు. గమనించండి, దేవుని ప్రజలను దేవుడు అన్య రాజ్యాలలో హెచ్చించాడు. మీకు ఒక విషయం తెలిసిన, ప్రపంచ దేశాలలో భారతదేశం ప్రత్యేకమైనది. ఇది క్రైస్తవులను అన్య దేశముగా భావిస్తుంది. ఈ దేశమును నాయకత్వమునకు ఒక మంచి క్రైస్తవుణ్ణి దేవుడు హెచ్చిస్తాడని నేను భావిస్తాను. ఎప్పుడు ఫరో రాజ్యం మీద యోసేపును, నెబుకద్నెజరు రాజ్యం మీద దానియేలును, అహష్వేరోషు రాజ్యం మీద మొర్దెకైని ప్రధానులుగా పెట్టి ప్రభువు ఏ విధంగా అయితే తన మహిమను చాటాడో మన దేశంలో కూడా అటువంటి ఒక దినం వస్తుందని నేను భావిస్తున్నాను. క్రైస్తవుని యొక్క నీతి, యథార్థత, పరిశుద్ధత, అతని యొక్క ప్రవర్తన, తీరుతెన్నులు, ఇంటెగ్రిటీ ఎటువంటి స్థాయిలో ఉంటాయో, వాటి చేత పాలన జరిగినప్పుడు ఏ విధమైనటువంటి విధము కొనసాగుతుందో మనం తెలుసుకోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక 2 రాజులు, కలవరపడిన రాజులు,
ఫరో కలవరపడ్డాడు అతనికి కలిగిన కలలను బట్టి. నిర్గమకాండములు. అలాగే మత్తయి 2వ అధ్యాయంలో హేరోదు కలవరపడ్డాడు. దేవుని యొక్క కార్యములు జరిగినప్పుడు అన్య రాజులు కలవరపడ్డారు. దేవుడు తన కార్యాలు జరిగించాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని బెత్లెహేములో ప్రభు జన్మింపజేసినప్పుడు హేరోదు కలవరపడ్డాడు. సోదరుడా, నేను ముగిస్తున్నాను, సమయం పూర్తయింది. నిద్ర పట్టకుండా చేస్తాడు దేవుడు, కలవరపడేట్టు చేస్తాడు. తన బిడ్డల కొరకు అన్య ప్రభుత్వాలను, రాజ్యాలను నిద్ర పట్టకుండా చేశాడు. కనుక ప్రతి క్రైస్తవుడు కూడాను తన సెక్యూర్డ్ వన్గా తాను తెలుసుకోవాలి. మన ప్రభువు మనకు సహాయకుడు. ప్రార్థన. పరిశుద్ధుడా, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించండి. యేసునామమున అడుగుచున్నాము, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక, ఆమేన్.